రైట్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ ఇటు సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారు కోమటిరెడ్డి. ఇక అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అయితే తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారు కోమటిరెడ్డి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ మరిన్ని డీటెయిల్స్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. కృష్ణప్రసాద్. సంజన, పుష్ప 2 రిలీజ్ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన కిసరాటలో ఏదైతే సంధ్యా థియేటర్ లో జరిగిందో ఆ విషయాలపై కూడా ఇప్పటి వరకు ఇంకా రాద్ధాంతరం జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు. అయితే ఈ విషయం మీద కూడా నిన్న సీఎం అసెంబ్లీలో ఏదైతే ప్రస్తావించిందో అల్లు అర్జున్ పై కూడా దానికి కారణం అల్లు అర్జునే. వీళ్ళు ఇట్లా ఆయన ఇంతవరకు వాళ్ళకి వెళ్ళి క్షమాపణ చెప్పలేదు, వాళ్ళకి కలవలేదు అంత వ్యాఖ్యలపై కూడా నిన్న అల్లు అర్జున్ కూడా స్పందించడం జరిగింది. అయితే తాను ఒక్క బాధ్యుని గానని అది ఒక యాక్సిడెంట్ గా జరిగిన సంఘటన అంటూ కూడా ఆయన ఇచ్చే వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన వ్యాఖ్యలపై కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు మంత్రులైనా కానీ ఆయనపై కూడా నిందలు మోపడం జరుగుతుంది. అయితే అల్లు అర్జున్ చేసింది తప్పే, ఇలా ఉండకూడదు అంటూ కొంతమంది పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. అయితే దీనిపై కూడా ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన కూడా గట్టిగానే స్పందించడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ముమ్మాటికి ఆయన అసెంబ్లీలో సీఎం అయితే ఏదైతే మాట్లాడారో దాన్ని ఎదిరించి ప్రకటన చేయటం కూడా తప్పంటూ ఆయన ఆ వ్యాఖ్యలు ఇలా మాట్లాడటం వల్ల కూడా అల్లు అర్జున్ బహిరంగ సీఎం కి క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే చట్టం ముందు అందరూ సమానమే అని పోలీసులు వద్దన్నా కూడా ఆయన థియేటర్కి వెళ్ళటం వల్ల ఇలాంటి రాద్ధాంతరం జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏదైతే రోటి కుమారుడు ఇప్పుడైతే చికిత్స పొందుతున్నారు, ఆయన ఇంతవరకు ఆయన ఇంత పలకరించలేదని, అయితే వాళ్ళు ఆ రోజు సంఘటన జరిగినా కూడా ఆయన ప్రశాంతంగా సినిమా చూస్తూ వెంబటే వెళ్ళిపోయినట్టు కూడా ఆయన చెప్పి ఇలాంటి మానవత్వం లేని వాళ్ళని కూడా మాట్లాడిన పోలీసులు ఆ రోజులో కూడా అల్లు అర్జున్ ఎంతో మిస్బిహేవ్ చేసిందని కూడా ఆయన చెప్తుంది. అయితే ఇలాంటి మాటలకు మాత్రం మాట్లాడటం అది రాంగ్ అంటూ ఆయన వెంబటే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన చెప్పడం. అయితే ఏదైతే ఇప్పుడు బెనిఫిట్ షోలు ఉండవు, ఏ టికెట్ రేట్లు కూడా ఉండవు అంటూ కూడా ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎట్లా దీనిపైన కూడా వెంబటే నిన్న వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ మాత్రం వెంబటే ముఖ్యమంత్రికి మాత్రం క్షమాపణ చెప్పాలని కూడా ఆయన గట్టిగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎస్ కృష్ణప్రసాద్, సో చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేసి ఇటు కోమటిరెడ్డి అంటున్నారు. సో ఆయన డిమాండ్ వరకు అయితే అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డికి సారీ చెప్పే అవకాశం ఉందా? అయితే నిన్న ఇచ్చిన వివరణ చూసుకుంటే మాత్రం ఆయన ఇండైరెక్ట్ అసలు నాది ఇంతవరకు అల్లు అర్జున్ చెప్పిన వ్యాఖ్యలు మాత్రం చూస్తే మాత్రం ఇంతవరకు నా సంబంధమే లేదు. అది ఏ లెవెన్ గా ఉన్న అల్లు అర్జున్ ఇలా కావాలనే ఇరికించండి అని కొంతమంది చెప్పడం. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం ఇంతవరకు అది కేసు ఫైల్లో ఉంది కాబట్టి నేను ఇలాంటి ఏం మాట్లాడినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక క్షమాపణ అనేది మాత్రం ఇక మనం రేపటి చూడాలి. ఈ వ్యాఖ్యలు మాత్రం అల్లు అర్జున్ ఆయన టీం ఏ విధంగా స్పందిస్తారో మనం చూడాలి. సంజన. రైట్ కృష్ణప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.